బంగాళాఖాతంలో ఏర్పడిన మంథా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. పూర్తిగా రాష్ట్రంలో అప్డేట్స్ సిచ్యువేషన్ సంబంధించి అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరొకవైపు విజయవాడ వద్ద పరిస్థితిని వివరించేందుకు మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఉప్పాడ వద్ద పరిస్థితిని వివరించేందుకు మా కరెస్పాండెంట్ అప్పారావు అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాయుడు, ఏంటి సిచ్యువేషన్? ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒకవైపున చెప్తా ఉంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. ఏంటి చర్యలు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఇప్పటికే అలర్ట్ చేశారా? ఏంటి అప్డేట్స్? నవీన్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ముంతా తుఫాన్ ప్రభావంతో మొత్తం కోస్తా జిల్లాలు అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఉత్తరాంధ్ర అంతా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు ఉత్తరాంధ్ర కొంత గ్యాప్ ఇచ్చి మధ్య మధ్యలో కొంత సమయం గ్యాప్ ఇచ్చి రెయిన్స్ అనేవి పడతాయి. బట్ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఏంటంటే అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. విపత్తుల నిర్వహణ శాఖ ఎక్కడెక్కడ ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, సో ఏ ప్రాంతాలను బలగాలు మోహరించాలి, ఎన్డీఆర్ఎఫ్తో పాటుగా స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ని కూడా ఆల్రెడీ మోహరించినటువంటి పరిస్థితి. ప్రధానంగా కాకినాడ ఈ ప్రాంతంలో స్టేట్ డిజాస్టర్ టీంను ఆల్రెడీ మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే లో లైన్ ఏరియాస్ ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాలను అలర్ట్ చేశారు. అలా అంతేకాకుండా అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సెలవులు ఆల్రెడీ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇటు రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీళ్ళంతా కూడా ఆల్రెడీ సెలవులు క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ప్రధానంగా డ్యామేజ్ జరిగే ప్రాంతాల ప్రత్యేక అధికారులని, ముంపుకు గురయ్యే ప్రాంతాలని ఉన్నటువంటి గుర్తించి సురక్షిత ప్రాంతాల ప్రజలను తరలించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ అన్ని స్కూల్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సెలవులు అన్ని స్కూల్స్ కూడా ఇప్పటికే ఆల్రెడీ పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించారు. అలాగే విశాఖలో ఎక్కువగా పర్యాటక ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే మూసివేసినటువంటి పరిస్థితి. రాబోయే 2 రోజుల పాటు పర్యాటకులను కావచ్చు, లేకపోతే ఇటు స్కూల్స్ కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మత్స్యకారులు ఏవైతే ఇక్కడి నుండి ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి, ప్రధాన విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకి మత్స్యకారులు వెళ్తారు కాబట్టి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే అన్ని పోర్టుల్లో ప్రస్తుతానికి 1వ నెంబర్ హెచ్చరిక కొనసాగుతుంది కాబట్టి వెనక్కి రావాలని చెప్పారు. అలా మిగతా వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేసి ఏ ప్రాంతాల్లో ఎవరున్నారనే సమాచారాన్ని కూడా ఆల్రెడీ మత్స్యశాఖ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖతో ఒక ప్రత్యేక సమీక్ష కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ముంపుకు గురే ప్రమాదం ఉంది, అలాగే ఇప్పుడు ఇది తీరం దాటే సమయంలో ఏ ప్రాంతాలు ఎక్కువ ఇంపాక్ట్ కలుగుతుంది, ఆ ప్రాంత ప్రజలకి ఎలాంటి సహాయ చర్యలు అందించాలి ఏంటనే విషయాలను పూర్తి స్థాయిలో అవగాహన చేయడంతో పాటు అక్కడ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తారు. మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉంటుంది. మరోవైపు ఏంటంటే ఈ కంటిన్యూగా రెయిన్ పడడం వల్ల ఇప్పటికే నిండుకొండల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు కావచ్చు, నదీ పరివాహ ప్రాంతాలు కాబట్టి ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులను వీళ్ళని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు కూడా ఇదే విధంగా మొత్తం అన్ని చోట్ల కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కానీ వీళ్ళు కానీ అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో రాబోయే 48 గంటల పాటు ఖచ్చితంగా ఆంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు పడినప్పుడు కూడా హెవీ రైన్స్ ఇప్పుడు మనం చూసుకుంటే కాకినాడ, కోనసీమ, అలాగే అటు వెస్ట్ గోదావరి జిల్లాలో కృష్ణా, అటు మనం చూసుకుంటే బాపట్ల, గుంటూరు ఈ ప్రాంతాల్లో హెవీ రైన్స్ పడుతున్నాయి. అలాగే అటు నెల్లూరు, తిరుపతి, మరోవైపు చిత్తూరు ఈ జిల్లాల్లో హెవీ రైన్స్ అలర్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎక్స్ట్రీమ్లీ 7 సెంటీమీటర్స్ అబౌవ్, కొన్ని చోట్ల 10-12 సెంటీమీటర్స్ కూడా పడడానికి ఆస్కారం ఉంది. రేపు వీటి పర్సెంటేజ్ క్రమంగా అంటే అతి కుంభవృష్టి అంటారు, దాదాపు 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల మధ్య కూడా 1-2 చోట్ల రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యంత్రాంగం అలర్ట్తో ఉండడంతో పాటుగా ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి. అవసరం అయితే బయటికి రావాలి. అలాగే లో లైన్ ఏరియాస్ కానీ, నదీ పరివాహ ప్రాంతాల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గడ్డలు, వాగులు ఇలాంటివి దాటడం కానీ అత్యవసరం అయితే తప్పితే కానీ బయటికి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇది తీరానికి దగ్గరగా వచ్చే కొద్ది విండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో చెట్లు కానీ లేకపోతే స్తంభాలు ఇలాంటి కూలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తం ఉండాలి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో ఉదయం నుంచి కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.